ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత కలిసారా మళ్ళీ ఆ నాగేశ్వరరావు గారి ఆఖరి రోజుల్లో కనుక అన్ని? ఒకసారి అన్నపూర్ణలో ఏదో పూజ అవుతుంది, సినిమా పూజ. ఓపెనింగ్కి అన్నపూర్ణలో పూజలు చేసి ఇలా కబుర్కాబట్టి బయటకు వస్తుంటే నాగేశ్వరరావుని చూశాను. అప్పుడు పక్కనే కాలు మీద కలుసుకుని ఎవరితో మాట్లాడుతున్నారు. ఆయన కూడా వచ్చారు పూజకి. వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టాను. మనసులో ఉంటే చాలు గుడ్ ఎలా అయిపోయింది అంతే, మళ్ళీ కలవలే. ఓకే. ఈ పాదాభివందనాలు కొంచెం నేను హెజిటేట్ బిట్, మూర్ఖుడిని అంతే, ఇంకేం కాదు. పెద్ద ఆయన ఉన్నాడు కదా రామారావు గారు. ఒకసారి మద్రాసులో ఉంటుంది, నేను వెళ్ళిన బిగినింగ్లో తులసీదాస్ అని మా ఫ్రెండ్ ఒకడు, వాడు రామారావుని కలుసుకోవడానికి వచ్చాడు పాటలు పాడే అవకాశం కోసం. ఓకే. బాగా పాడుతాడు, స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాడు. ఎక్కువ ఘంటసాల మాస్టర్ పాటలు పాడేవాడు. వాడు వచ్చి నన్ను కలిసాడు, ఒరే ఇది రాస్తుందని. నేను వాడిని అప్పుడు స్కూటర్ ఉండేది నాకు, బజాజ్ స్కూటర్ ఎక్కించుకొని, ఇది రామారావు గారి ఇల్లు ఇది, ఆయన కలుసుకోవాలంటే మార్నింగ్ 4 గంటల ఆ ప్రాంతంలో వచ్చేయాలి అన్నాడు. నువ్వేం కంగారు పడకు, నువ్వు నీ రూమ్ పో, నేను వస్తాను 3:30కి వచ్చి తీసుకెళ్తాను. మొత్తానికి తెల్లవారుజామున వెళ్ళి అక్కడ, తెల్లవారుజాము ఏంటి నైట్, లోపలికి వెళ్ళినా ఏ కుర్చీల్లో కూర్చున్నాను. ఎవరో ఆ తర్వాత ఒకరు ఎదురు వచ్చారు, మన డివిఎస్ రాజు గారు వచ్చారు. ఆయన మాతో కూర్చోలే, లోపలికి వెళ్ళిపోయారు. కాసేపు అయింది, రాజుగారు వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళి, నాకంటే ముందు వచ్చిన వెళ్ళారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకా వెళతారనుకుంటే ఆయన వచ్చారు బయటికి, రామారావు. వీడున్నాడు నా పక్కన తులసీదాసు. వాడు వెళ్ళి టక్కన కాళ్ళ మీద పడ్డాడు. అమ్మ అనుకున్నాను. ఆయన ఏదో గాడ్ బ్లెస్ లేవదీశాడు. నెక్స్ట్ నన్ను చూసాడు, పడతావా అన్నట్టు. నేను అలా నాకు కాళ్ళ మీద పడ్డం ఇష్టం ఉండేది కాదు. అంటే ఎవరో ఈ ఆధ్యాత్మికానికి సంబంధించిన వాళ్ళు వేరు. సరే ఆయన ఇష్టం లేదనుకున్నా అయిపోయిందండి. ఆ తర్వాత చాన్నాళ్ళకి ఒక సినిమా ఇదేది ప్రేమ సింహాసనం అని, ఆ సినిమా అది చెప్తున్నా, ఈ పాండి బజార్లో గప్పాలు కొట్టుకుని నిలబడి వెళ్ళాం కదా. ఒకరోజు ఒక మనిషి వెళ్ళి హేమసుందర్ గారు అన్నాడు. వెళ్ళాను. ఆయన పేరు బీరం మస్తాన్ రావు, డైరెక్టర్. చెప్పండి గురుగారు, రేపు అంటే ఒక డేట్ చెప్పాడు, 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ సినిమా స్టార్ట్ అవుతుంది, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తారా అన్నాడు. చేస్తారా అదేంటండి, పదండి ఇప్పుడే కాదు, రేపు మార్నింగ్ ఒకసారి ఆఫీస్కి రండి అన్నాడు. ఆఫీస్ ఎక్కడో చెప్పాడు, వెళ్ళాను. కథ అంతా చెప్పాడు, స్టోరీ, సినిమా స్టోరీ. అందులో ఆ వేషం మీది అన్నాడు. ఒక వేషం అదేంటి, హీరో గారి తాత వేషం. బాగుంది, ఓకే సార్. సార్ ఆ వేషం ఎవరు? రామారావు. ఏ రామారావు? ఎన్టీఆర్ రావు. సార్ తప్పు సార్, అది ఆయనకి తాతనేంటండి, అసహ్యంగా ఉంటుంది. నేనున్నాను కదా, పదండి. సరే వెళ్ళాం. ఆవేళ మార్నింగ్ వెళ్ళాం. భరణి స్టూడియోస్లో షూటింగ్. మేకప్ అది అయిపోయింది, ముసలోడిని బయట కాసేపటికి రామారావు కారు వచ్చింది. దిగి వస్తున్నారు. ఆయన కాళ్ళ మీద పటాపటా పడుతున్నారు దారిలో వస్తుండగా. ఆయనకి పాదాబంధాలు చాలామంది ఆయన చేస్తుంటారు. నేను ఎదురుగా ఉంటే కదా ప్రాబ్లము అని అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాం. అయింది, షార్ట్ పెట్టారు. డైరెక్టర్ గారు చదివి వినిపించారు. ఈయన చదవలే, రామారావు. అందులో ఏంటి, ఆ హీరో అంటే రామారావు ఏదో ఫారెన్లో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ఇచ్చి ఆ వేళ ఇండియాకి తిరిగి వస్తున్నారు. వచ్చారు, తిరిగి వచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఏదో ముసలిని నేను ఉన్నా, ఏదో చేస్తున్నాను, పేపర్ చూసుకోవడం, ఏదో తాత అనుకుంటూ లోపల ఏదో వచ్చింది. ఆయన సీన్ చదివి టేక్ అన్నారు. రామారావు టేక్ అనేస్తుంది, ఒక్క రిహార్సల్ చేద్దాం సార్ అని డైరెక్ట్ గారు సరే కొత్త యాక్టరు ఓకే అన్నారు. వెళ్ళారు రిహార్సల్.
తన లోపలికి వచ్చి ఆయన దగ్గర ఒక చిన్న సూట్ కేసు ఉంటుంది. ఆ సూట్ కేసు ఓపెన్ చేసి ఇదిగో నీకు ఏదో తుమ్ములు దగ్గులు జ్వరాలు రాకుండా ఏ మెడిసిన్స్ తీసుకొచ్చాడు ఇంపోర్టెడ్. అయిపోయింది. కట్ టేక్ రెడీ. అంత రిహార్సల్ కూడా అయిపోయింది కదా. రెడీగా ఉన్న రామారావు గారు వచ్చారు. కుడి చేతిలో ఉన్న బ్రీఫ్ ఇలాగ ఎగరేసి ఎడం చేత్తో పట్టుకుని పాదాభివందనం చేశాడు నాకు. టేక్లో కంగు తిన్నాను. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అదే అయిపోయింది. ఏదో మేనేజ్ చెప్పింది. కట్ ఓకే అన్నారు డైరెక్టర్ గారు. ఓకే అంటారు ఏంటి గురుగారు, ఆయన ఈ పని చేస్తారని నేను అనుకోలేదు, పాదాభివందనం చేస్తారనుకోలేదు, విన్నాను కదా, రేపు తెర మీద చూసుకోండి అన్నాడు. మొత్తం మేనేజ్డ్. రామారావు చేసిన పని ఎలా ఉందంటే చెప్పు తీసుకొట్టినట్టు అనిపించింది. ఈ అమ్మాయి అదో బతుకుతుంది. ఆయన వచ్చి డైరెక్టర్ గారు చెప్పుంటే ఓకే, ఆయన ఏం చెప్పలే, టేక్ అనే టేక్. ఆయన అంతటా ఆయన లెంపలు వేసుకుని మొత్తం నుంచి ఎప్పుడు రామారావు గారికి అనిపించిన నమస్కారం నేను చేసేవాడిని. అంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఏం సంపాదించేవారు అంటే నేనేం చెప్పలేను, కానీ పెద్ద వాళ్ళతో ఈ ఈ జ్ఞాపకాలే. ఆయన రామారావు గారు, ఆత్రేయ గారు, ఎంఎస్ విశ్వనాథన్, బాలచందర్, వీళ్ళందరితో ఐ వాజ్ క్లోజ్ నాకు. అది చిన్నమాట కాదండి. దే ఆర్ రియల్ సూపర్ స్టార్స్ వాళ్ళు. ఓకే. అంతమందితో